నార్మల్‌గా మన తెలుగు యూత్ ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు వయలెన్స్ లేకపోతే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా నచ్చుద్ది. వచ్చిన మూవీస్‌లలో కంటెంట్ అయితే ఎక్కువ లేదనమాట. ప్రతీదీ ఏమన్నంటే చంపుకోవటాలు, యాక్షన్ ఇంతే. నాకు తెలిసి 'గేమ్ చేంజర్' మంచి కంటెంట్‌ఫుల్ మూవీ అవుతది. దాంతో పాటు ఇప్పుడు 'డాకు మహారాజ్' కూడా వస్తుంది. తండ్రి కొడుకు లాగానా? లేకపోతే ఏంటి? ఏం నడుస్తుంది? అమ్మ సినిమా చూస్తే కానీ అర్థమయ్యేటట్లేవుగా కొన్ని కొన్ని. ప్రతిసారి సంక్రాంతికి అల్లుడొస్తాడు. కానీ ఈసారి మొగుడొస్తాడు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో వన్స్ అగైన్. దిస్ ఇస్ నాగి యూ వాచింగ్ ఇట్స్ నాగి ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి 'గేమ్ చేంజర్' ట్రైలర్ రివ్యూ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు. మళ్ళీ నేను దాని గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. 5:04కి అన్నారు బ్రో ఈరోజు ట్రైలరు. ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేస్తారు, ఇప్పుడు లాంచ్ చేస్తారని 5:04కి ఇంకా అక్కడ ట్రైలర్ ఈవెంట్ కూడా స్టార్ట్ కాలేదు తెలుసా? లాంచ్ ఈవెంట్. సర్లే మొత్తానికి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఇంకెళ్ళిపోదాం ట్రైలర్ చూడటానికి. ఆహాహా! ఆల్రెడీ 'గేమ్ చేంజర్' ట్రైలర్ నొక్కి పెట్టాము. బట్ ట్రైలర్ ఎక్కడుంది? ఇదేనా? నైస్. 4కే. సో, ఓకే అన్న. మొత్తానికి ట్రైలర్ అయితే చూద్దాం. దిస్ ఈస్ ట్రైలర్ రియాక్షన్ అన్నమాట. సౌండ్ కొద్దిగా ఎక్కువే పెట్టుకుందాం. వి నీడ్ టు ఎంజాయ్ కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆ! నైస్ బ్రో. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి సినిమా దేని గురించో. ప్రస్తుతానికైతే సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ బ్రో. ఇప్పుడొచ్చే టైంలో 'గుంటూరు కారం' అంటే పెద్ద పెద్ద హీరోలది మాట్లాడుకుందాము. 'సలారు', 'గుంటూరు కారం' ఇయన్నొచ్చాయి గానీ వీటిలలో మెసేజ్ లేదు. యాక్షన్, పర్ఫార్మెన్స్ ఇదంతా ఉంది. బట్ చాలా రోజుల తర్వాత ఒక పాన్ ఇండియా హీరో లైక్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీస్తున్నాడు. ఆఫ్టర్ 'రాజమౌళి' ఫిల్మ్. 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్‌ది' సోలోగా ఇప్పటి వరకు మూవీ రాలేదు. సరే 'ఆచార్య' వచ్చింది. దాన్ని అటునుంచి అటే వదిలేద్దాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం అనుకో దెబ్బైపోయిద్ది. కాబట్టి 'ఆచార్య'ని వదిలేసి ఈ మూవీని పట్టుకుందాం. 'గేమ్ చేంజర్' మంచి హిట్ అవ్వాలి. బట్ అంత ఊపయితే క్రియేట్ చేయలేదు ఇప్పటి వరకు. 'శంకర్' గారు కానీ, మన తెలుగు స్టేట్స్‌లో కూడా ప్రమోషన్ అయితే జరగలేదు. ఇప్పటి వరకు ప్రమోషన్ ఎక్కడన్నా జరిగిందంటే మన 'బిగ్ బాస్‌లో' రీసెంట్‌గా 'బిగ్ బాస్' అయిపోయింది చూడు. దాంట్లో ఒకసారి ప్రమోషన్ జరిగినట్టుంది. ఎప్పుడైతే మన 'రామ్ చరణ్' అయ్యప్ప స్వామి మాలేసుకున్నారో అప్పుడు జరిగింది. మళ్ళీ నాకు తెలిసి ఇప్పటి వరకైతే ప్రమోషన్ జరగలేదు. ఇప్పుడు ఈ మన ట్రైలర్ లాంచ్ అనేది ఏఎంబీ మాల్‌లో జరిగింది బ్రో దగ్గర. ఇప్పుడు ఆడ వరకంటే నేను ఎళ్ళలేను కాబట్టి మన ఇంట్లోనే చూసేద్దాం. ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో ఏమంటారన్నా మీకు లైక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇష్టమా? లేకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇష్టమా? లైక్ ఎలా పిలిస్తే మీకిష్టం? మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. మన రామ్ చరణ్ అయితే యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలాంటి మూవీ చేస్తున్నాడనైతే అర్థమైంది. థియేటర్స్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువ గ్రాబ్ చేశారనుకో, కలెక్షన్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యంగా సంక్రాంతి అంటే అదే కదా బ్రో! ఫ్యామిలీ అందరూ కలిసి ప్రశాంతంగా థియేటర్‌లో చూసుకునే ఫిల్మ్ 'గేమ్ చేంజర్' అవ్వబోతుందా? చూద్దాం. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. మొత్తానికి మన సునీల్‌ని చాలా రోజుల తర్వాత కమెడియన్‌గా చూసాం అయితే మొత్తానికి. నైస్. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తన్నెవరూ ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఒప్పుకో. గైస్ అంటే నాకు తెలీదు. నేనిప్పటి వరకు కాన్సంట్రేట్ చేయలేదు 'గేమ్ చేంజర్' మీద. ఎందుకంటే అంతగానం ఫైర్ అయితే పుట్టించలేదు ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు 'గేమ్ చేంజర్' అంటే సాంగ్ అంటే ఒక 'రా మచ్చ మచ్చ' సాంగ్ ఒకటి మా కాలేజ్‌లో ఈవెంట్ జరిగింది. సో అదే బ్రో. నాకు నచ్చిన సాంగ్ కూడా ప్రెజెంట్ టాప్‌లో ఒక మీనింగ్‌ఫుల్ సాంగ్ అంటే 'రా మచ్చ మచ్చ' అండ్ నెక్స్ట్ మేబీ 'డ్యూయల్ యాక్షనా' లేకపోతే
సోలో యాక్షనో తెలీదు. ఎందుకంటే 'రామచ్చ మచ్చ' సాంగ్‌లో మనకి టోటల్‌గా లైక్ ఒక క్లారిటీ ఉంటదనమాట మూవీలో. లైక్ కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడినే అలా లైక్ కొన్ని క్లిప్స్ ఉన్నాయి గదా! ఆ క్లిప్స్‌ని కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది మల్టీ రోల్ యాక్షనా? లేకపోతే ఒకడే ఇద్దరిలా నమ్మిస్తాడా? సో, ఏమో చెప్పలేము. ట్రైలర్ ఒకటి చెప్తుంది. సాంగ్ ఒకటి చెప్తుంది. మనకే ఒక క్లారిటీ లేదు ప్రెజెంట్. భయ్యా కలర్స్ ఏంటి భయ్యా! నిజం చెప్తున్నా. పర్ఫెక్ట్ తెలుసా? ఐమాక్స్‌లో అట్లాంటి వాటిలల్లో చూడడానికి ఏఎంబీ మల్టీప్లెక్సెస్ అలాంటి వాటిలో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ అయితే. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనోడు మొత్తానికి రాజకీయ నాయకులనైతే గట్టిగానే గెలకబోతున్నాడు. చూద్దాం. హ్యావ్ అ బ్లాస్ట్. బ్రో తమన్ సరే సాంగ్స్ అవన్నీ పక్కకు పెడితే సాంగ్స్ ఒక హైప్ క్రియేట్ చేయలేకపోయినా 2 సాంగ్స్ ఒకటి హైప్ అయితే క్రియేట్ చేసింది. దోప్ మరి అంతేం ఊపలేదు గానీ 'నాన్న హరియానా' ఒక సాంగ్ ఒకటి. మళ్ళీ 'రామచ్చ మచ్చ' వేరే లెవెల్. కానీ బీజీఎం మాత్రం ఒక్క లుక్కే రామ్ చరణ్‌ది దీంట్లో. మన 'బ్రూస్ లీ' లుక్ ఉంది. ఇంకా 'వినయ్ విధేయ రామ' లుక్ ఉంది. చాలా లుక్స్ ఉన్నాయి బ్రో దీంట్లో. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు ఐఏఎస్. ఇందాక నుంచి క్యూరియాసిటీగా చూస్తాను. అసలు 'రామ్ చరణ్‌కి' లైక్ ఈ రాజకీయాలు వీటన్నిటికి అసలు ఏంటి? లింక్ ఏంటి అని. మనోడు ఐఏఎస్ అన్నమాట. అర్థమైందిరా? అయిందా? రాసివ్రా. ఇది మల్టీ రోలా? లేకపోతే తండ్రి కొడుకు లాగానా? లేకపోతే ఏంటి? ఏం నడుస్తుంది? అమ్మ సినిమా చూస్తే కానీ అర్థమయ్యేటట్లేవుగా కొన్ని కొన్ని. రానా ఏ, రాకి రా, సార్కి సార్. ఏం చేశాడు వాడు? నైస్. పోతారు. మొత్తం పోతారు. ఏముందన్నా? ఏంటన్నా ఇది? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్. ఈ డిస్ట్రిక్ట్ యాక్ట్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారుగా. నైస్ బ్రో. చాలా బాగుంది. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లలో రీసెంట్ గా వచ్చిన మూవీస్లలో కంటెంట్ అయితే ఎక్కువ లేదనమాట. ప్రతిదీ ఏమన్నంటే చంపుకోవటాలు, యాక్షన్ ఇంతే. నాకు తెలిసి గేమ్ చేంజర్ మంచి కంటెంట్ ఫుల్ మూవీ అవుతది. దాంతో పాటు ఇప్పుడు 'డాకు మహారాజ్' కూడా వస్తుంది. 'డాకు మహారాజ్' అనేది మన తెలుగు స్టేట్‌లో కాంపిటర్ ఏమో కానీ బయట నాకు తెలిసినంత వరకు 'చరణ్ భాయ్‌నయితే' ఢీకొట్టడం కష్టమే. మన తెలుగు స్టేట్‌లో కూడా 'చరణ్‌కున్న' ఫాలోయింగ్ 'బాలయ్య బాబుకి' ఉంది పర్లేదు. కానీ 'చరణ్‌కున్న' ఫాలోయింగ్ అయితే లేదు. సో, నాకు తెలిసి 'గేమ్ చేంజర్‌కి' మెయిన్ థియేటర్ వచ్చేసి హైదరాబాద్‌లో 'సుదర్శన్ 35 ఎంఎం' అంట. సో, నాకు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఐడియా లేదు. కాబట్టి 'సుదర్శన్ 35 ఎంఎంలోనే రక్తాలు చెందించాలి' ఈసారి. అదే స్క్రీన్‌లో 'బాబు' సినిమాలు చాలా ఎంజాయ్ చేశాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత 'గేమ్ చేంజర్' అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. సో, ఇంకేమన్నా ఉన్నాయా మూవీ గురించి చెప్పుకోవడానికి? డైరెక్ట్ అది ఒక డైలాగ్ ఉంటది కదా! ఒక మూవీలో. ప్రతిసారి సంక్రాంతికి అల్లుడొస్తాడు. కానీ ఈసారి మొగుడొస్తాడు. ప్రూవ్డ్ బ్రో. సో, అంతే అన్న ఈరోజుటి వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. మీకు నచ్చిందనుకుంటున్నాను. బట్ నాకైతే సరే నా వీడియో మీకు నచ్చిందో లేదో తెలీదు గానీ 'గేమ్ చేంజర్' ట్రైలర్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నాకు కూడా చాలా నచ్చింది. చాలా బావుంది. సో, థియేటర్‌లో మిస్ కాకండన్నా. ఎందుకంటే చాలా సినిమాల్ని ఎంకరేజ్ చేత్తన్నాం. 'చంపుకోడ' అనే సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. 'వైలెన్స్' అనే సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాం. సో, ఇలాంటి ఒక మంచి మూవీని
లైక్ ఒక ఫ్యామిలీతో కలిసెళ్ళే సినిమాని ఎంకరేజ్ చేయాలి. అండ్ మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేసి ఇంకా తీసుకొని రావాలి. సో, దట్ ఈస్ ద వీడియో అన్న. ఈ రోజుటికి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నాకు తెలిసి వస్తే డైరెక్ట్ 'గేమ్ చేంజర్' రివ్యూ లైక్ మూవీ రివ్యూ కన్నా వస్తాను. లేకపోతే 'డాకు మహారాజ్' ట్రైలర్ ఏమో చూస్తా. 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంచ్ లైక్ ఆ ఈవెంట్‌కి డైరెక్ట్ అటెండ్ అన్నా అవుదాము. లేకపోతే 'డాకు మహారాజ్' ట్రైలర్ రివ్యూలో కలుస్తానన్న. సో, బాయ్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ అండ్ షేర్. ఓకేనా?